హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాసులకైతే గనక కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. ఏప్రిల్ 28 నుండి అయితే గనక ప్రారంభం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనౌన్స్ చేశారు. అసలు దేనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ ఏపీలో $15 బిలియన్ అంటే సుమారు 1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఈ నెల 28న విశాఖపట్నం సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ స్వయంగా హాజరు కావడం విశేషం. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఏపీని తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని 3 కీలక ప్రదేశాల్లో ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించింది. ఇక్కడ ప్రపంచ స్థాయి క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా స్టోరేజ్ వస్తువులను గూగుల్ అభివృద్ధి చేయనుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఇప్పుడు వేలాది మంది స్థానిక యువతకు ఐటీ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నాయని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి చేకూరే ప్రభావం అంటే డేటా సెంటర్ పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అయితే కనుక, గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఏపీగా అవతరించనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం గూగుల్కే కాకుండా మరిన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రోత్సహిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంతటి భారీ పెట్టుబడిని ఆకర్షించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అంటున్నారు.